వల్లభనేని వంశీని 100 రోజులకు పైగా జైల్లో పెట్టిన పాలకపక్షం సంతృప్తిగా ఉన్నట్లు లేదు. మామూలుగా ఆయన ఒక కేసులో మాత్రమే ఫైనల్గా రిమాండ్లో ఉంటే దాని మీద కూడా బెయిల్ వస్తుంది అని చెప్పి భావించిన ప్రభుత్వం 2 కేసుల్లో వల్లభనేని వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే ఒక కేసును మాత్రం వేరే ఒక మహిళతో ఛాలెంజ్ చేయించి అంటే ఆమె భూమి మీద ఆక్రమించారు అని. మరో కేసు మాత్రం ప్రభుత్వమే సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని ఛాలెంజ్ చేసుకుంటూ కొట్టివేయాలని చెప్పి పిటిషన్లు వేశారు. సో ఈరోజు యాక్చువల్గా వల్లభనేని వంశీ రిలీజ్ కావాల్సిన వేళ ఆ 2 పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందేమో అని చెప్పి ఒక ఆసక్తి ఉండే. బట్ సుప్రీంకోర్టు ఎలాంటి జోక్యం చేసుకోవడానికి అంగీకరించలేదు. సో వల్లభనేని వంశీ ఈరోజు జైలు నుంచి విడుదలవుతారు. ఒక కేసులో ఏమో ఒక సివిల్ కేసుని క్రిమినల్ కేసులకు ఎలా మారుస్తారు అని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2024లో దాడి చేశాడు అంటే 2025లో ఎఫ్ఐఆర్ అట్లా ఫైల్ చేశారు అని చెప్పి కూడా అడిగారు. సో ఇది హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి పక్కన పెట్టేశారు. మరోవైపు ఏదో మైనింగ్లో అక్రమాలు చేశారు అని 196 కోట్ల అక్రమాలు జరిగాయని ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు ఫస్ట్ మీరైతే ఒక వాల్యుయేషన్ రిపోర్ట్ ఇవ్వండి, ఆ తర్వాత దీని మీద ఏమైనా విచారణ చేద్దాం. ఇప్పటికైతే హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఆ విషయంలో మేము జోక్యం చేసుకోవడం లేదు. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేస్తూ ఉన్నాం. ఆలోపు మీరు ఏదైనా ఒక వాల్యుయేషన్ రిపోర్ట్ ఉంటే ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ విచారణ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్లో జోక్యం చేసుకోవాలా లేదా అన్న విషయం తేలుస్తాం అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పుడు వల్లభనేని వంశీ మీద నమోదైన 10 కేసుల్లోనూ కొన్నిట్లో డైరెక్ట్ బెయిల్, కొన్ని ముందస్తు బెయిల్, ఇంకేవి పెండింగ్లో లేవు. ఈరోజు విడుదలవుతారు. ఒకవేళ పాలకులు సంతృప్తిగా లేకపోతే మళ్ళీ కొత్త కేసులు ఏమైనా పెట్టి మళ్ళీ కొత్తగా ఏమైనా అరెస్టులు చేస్తారేమో తెలియదు. మళ్ళీ అంటే ఎందుకంటే ఇప్పుడు ఏమైనా కనుక యథేచ్ఛగానే నిబంధనలు ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి కదా, మరి ఆలోచన ఏమైనా చేస్తారేమో మనకైతే తెలియదు. ఇప్పటికైతే రిలీజ్ అవుతారు. ఈరోజు రిలీజ్ అవుతారా, ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల రేపు రిలీజ్ అవుతుంది. మామూలుగా అయితే ఈరోజు అవ్వాలి. చాలా రోజుల పాటు వల్లభనేని వంశీ ఆరోగ్యం పాడైపోయింది. ఆయనకు ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా ఏదో నామకే ఆ వైద్య సదుపాయం అందించాము అని కోర్టుకు చెప్పుకునేక మాత్రమే వైద్య సదుపాయం అందించారు, కానీ చాలా ఇబ్బందులు పెట్టారులేండి ఆయన అయితే ఫైనల్గా బయటకైతే వస్తూ ఉన్నారు.